నమస్కారం బెటర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చౌక డిపోలో రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ రేషన్ సరఫరాలో అవినీతిని అరికట్టడమే లక్ష్యమని వెల్లడి మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు నషా ముక్త్ భారత్ అభియాన్ మార్దాన్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఎస్పీ సతీష్ కుమార్ సూచన ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ సహించదన్న ఎమ్మెల్సీ ఆలపాటి నగరంలో అట్టహాసంగా బిఎన్ఐ 5K వాక్ ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చౌక డిపోలో నిత్యావసరాల పంపిణీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ రేషన్ సరఫరాలో అవినీతిని అరికట్టడం కోసం రేషన్ దుకాణాలను పునః ప్రారంభించామని ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఏటీ అగ్రహారంలో ఆదివారం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. గత ప్రభుత్వం బియ్యం సరఫరా చేసే వాహనాలను కొనుగోలు చేసి 1800 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వం ఈ యొక్క పంపిణీ విధానంతో చేసిన అవకతవకలు అవినీతి అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. దీన్నన్నింటినీ కూడా ఒక చెక్ మార్క్ పెడుతూ ఈరోజు ఒక స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్లోనే ఈ యొక్క పంపిణీ జరగాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా ఆమోదం తెలిపాం. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దాకా వచ్చి తీసుకోలేని వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అనారోగ్యంలో ఉన్నవారు కానివ్వండి, వారికి ప్రజలకే వాళ్ళ దగ్గరికే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి పంపిణీని చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే వాహనాల కొనుగోలులో ఎంతో భారాన్ని మోస్తున్న ఆ వాహనదారులకు కూడా దానికి తర్వాత చెల్లించాల్సినవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ ఆ వాహనాలని వాళ్ళకే అందజేస్తూ రేషన్ డీలర్లకు కూడా ఒక శుభవార్తని ప్రభుత్వం వినిపించింది. ముఖ్యంగా ఒక ఆటో ఒక సెంటర్కి వెళ్తాడు డోర్ టు డోర్ అని చెప్పి గత ప్రభుత్వం పెట్టినా కానీ అది ఎక్కడ విజయవంతం చేయలేదు, ఎక్కడ కూడా జరగలేదు. ఏదో వాళ్ళకి తగిన ప్రచారం చేసుకున్నారు, అది జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నిజంగా పేద ప్రజలకి ఏ విధమైతే అనుకూలమో అది ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా దీన్ని ఇక్కడ 15 రోజుల్లో వాళ్ళు తీసుకోవాలి 3-4 సార్లు, ఎందుకంటే వాళ్ళు ఆటో వచ్చి మేము వెళ్ళిపోయాం మీకు ఏమని చెప్తారు కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి సరుకులు వికలాంగులకు కానీ అట్లాగే కొంతమంది డిజేబుల్ పీపుల్కి కానీ ఇంటి వద్దకు కూడా డెలివరీ చేస్తూ అట్లాగే ఈ ప్రజా పంపిణీని పరిశుభ్రపరుస్తూ తప్పనిసరిగా ఒక అకౌంటబిలిటీ చేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ యొక్క పేదలకి ఈ యొక్క చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందజేయాలని దృఢ సంకల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ రేషన్ పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాలు అస్తవ్యస్తంగా మారిపోయాయని 9000 చౌక డిపోలలో నూతనంగా సరుకులు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో పేదలకు అన్ని రకాల సరుకులు చౌక దుకాణాల ద్వారా అందించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ మాటలాగా తయారు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజా వ్యవస్థను సర్వనాశనం చేసిన వైసీపీ వెన్నుపోటు దినోత్సవం అనే మాటతో ప్రజలను మోసం చేయడానికి సిద్దంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు కావాల్సిన సేవలు అందించడానికి సకల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ అశోక్, మీరావళి, కూటమి నాయకులు బాబు, జాగర్లమూడి, సీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి నాయకులు ఈరోజు మరీ వెన్నుపోటు యాత్ర చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వెన్నుపోటు పడిచారంటే రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశారు. పోలవరంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. పేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు వెన్నుపోటు పొడిచారు. ఆరోగ్యశ్రీని పక్కన పడేశారు. అనేక రోడ్లు కానీ డ్రైన్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడమే కాకుండా దాదాపు రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలని బలి తీసుకొని ఈరోజు పసుపు కుంకుమలు తెంచినటువంటి దౌర్భాగ్యపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో వ్యతిరేక దినోత్సవం అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. చాలా సిగ్గేస్తూ ఉంది. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవసరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన సంక్షేమ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే
3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మార్కెట్ కూడల వరకు అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జూన్ 1 నుండి 26 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత భవిష్యత్తుకు ప్రమాదంగా మారిన మాదక ద్రవ్యాలను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళల అక్రమ రవాణా విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని తెలిపారు. నషాముక్త భారత్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఒక ర్యాలీని తీసుకుని వెళ్ళింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 1 నుంచి 26 వరకు ఈ నషాముక్త భారత్ అభియాన్ ద్వారా డ్రగ్ అబ్యూస్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యూత్లో, పబ్లిక్లో అందరిలో కూడా అవగాహన కల్పించాలనేది మన ముఖ్య జూన్ 26 అనేది ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. దాంట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆగస్ట్ 15, 2020 నుంచి కూడా ఈ నవముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని, నషముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని చేస్తున్నారు. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే యంగ్స్టర్స్కి ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల వస్తున్న బాధని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చెడు మార్గం నుంచి మంచి మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో పాటు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక కమిటీ ఫామ్ చేస్తూ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కలెక్టర్ చైర్మన్గా, తర్వాత ఒక 7-8 మెంబర్స్ కలిపి ఒక కమిటీతో పాటు జూన్ 1 నుంచి జూన్ 26 వరకు కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ డ్రగ్ అవేర్నెస్ సంబంధించిన ఇష్యూస్ని పబ్లిక్కి చెప్పాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ర్యాలీని మొదలుపెట్టడం అనేది జరిగింది. నగరంలో BNI 5K వాక్ అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అతిథులుగా హాజరై బృందావన గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుండి వాక్ ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమని కొనియాడారు. సహనాన్ని పరీక్షించిన పాకిస్తాన్కి మన సైనికులు సరైన సమాధానం చెప్పారన్నారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, BNI సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా BNI వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఒక 5K వాక్ని ఏర్పాటు చేసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారండి. ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఉగ్రమూకలు చేసిన చర్య నిజంగా చాలా బాధాకరమైంది, తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి ఒక సమాధానంగా ఈరోజు మనం కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మహిళామూర్తులతో ఈరోజు ఒక రిటాలియేషన్ లాగా మనం దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా భారతదేశం మీద ఎలాంటి అకృత్యాలు జరిగినా కూడా మనం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే ఉగ్రవాదాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఈ ఉగ్రవాద యొక్క మూకల దాడి మనందరికీ తెలుసు. పెహల్గాంలో ఏ రకంగా అమాయకుల ప్రాణాలని బలికొందో. ఇలాంటి సంఘటనలకి ఎవరైనా కూడా మద్దతు ఇస్తే ఇది ఒక హెచ్చరికగా కేవలం 20 నిమిషాల్లో ఈ భారతీయత యొక్క గొప్పదనం, సమర్థత, శక్తి తెలియజేసినటువంటి భారతదేశ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. BNI వారు నిర్వహించే ఈ 5K వాక్ మరి నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి పహల్గాం దాడిలో మన వాళ్ళు మరణించిన సందర్భంగా మన భారతదేశ సైనికులు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పిన సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆపరేషన్ సింధూర్ని మనం గర్వంగా చెప్పుకోవడం కోసం మన సైనికులు గర్వపడేలా మంచి ఉండే విధంగా ఆరోగ్యం, ఆనందంగా ఉండే విధంగా భారతదేశ ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ 5K నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు. పహల్గాంలో ఎంత బాధాకరమైన విషయాలు జరిగినాయో దాన్ని కౌంటర్గా మన ఆపరేషన్ సింధూర్ అనేది మనం పెట్టడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 5K వాక్ని పెట్టడం జరుగుతుందండి. సో ఈ నెల 29వ తారీఖున మాకు మన BNI గుంటూరు 7వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. మెంబర్స్ డే జరుగుతుంది. దాని సందర్భంగా ఈ నెల మొత్తం ప్రతి ఆదివారం కూడా కార్యక్రమాలు ఉంటాయి.
వచ్చే వారం వచ్చేటప్పటికి మొక్కలు నాటడము, ఆ తర్వాత కార్ ర్యాలీ ఒకటి, ఇలాగా అన్ని ప్రోగ్రామ్స్ ప్రతి ఆదివారం పెట్టుకోవడం జరుగుతాం. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలంలో రేషన్ షాపుల్ని సందర్శించి నిత్యావసర సరుకుల పునఃపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రోసూరు మండల కేంద్రంలోని 10వ నెంబర్ శోభారాణి రేషన్ షాపులో ముందుగా ఈ పంపిణీ చేపట్టారు. 60 సంవత్సరాలు పైబడిన కార్డుదారులకు నిత్యావసరాలను ఇంటి వద్దకు పంపిణీ చేపట్టనున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గతంలో 2019 ముందు రేషన్ విధానం ఎట్లా కొనసాగేదో అదే పద్ధతిలో రేషన్ షాపుల వద్దకు వచ్చి ప్రజలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా తీసుకెళ్లలేని వాళ్ళు వికలాంగులు గాని వృద్ధులు గాని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 1924 మధ్యలో ఈ రేషన్ షాపుల కోసం ఒక వెహికల్ ఒకటి పెట్టేసి ఆ వెహికల్ లో ఇస్తున్నామని చెప్పి ఒక పక్క ఇయటం, ఒక పక్క వాళ్ళే తీసుకోవటం, చాలా అరాచకాలు జరిగినాయి. అవసరమైన మేరకు తీసుకునే విధానంగా ఈ రేషన్ షాపులోనే ఉండి అవసరమైన మేరకే ఇప్పుడు వారికి రేషన్ కొంత కేటాయించడం జరుగుతుంది. కేటాయించిన మొత్తం కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎంతవరకు అవసరం వాళ్ళంతవరకు తీసుకుంటా ఉంటుంటారు. ఆ విధానంలో ఉండే విధంగా ఈ కొత్త విధానం. వసంతరాయపురంలోని 61వ నెంబర్ రేషన్ షాప్ ని ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ సందర్శించి వినియోగదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. 154వ వార్డులోని వసంతరాయపురంలో రేషన్ డీలర్ వద్ద రేషన్ బియ్యం సరుకులు పంపిణీ కార్యక్రమం ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల వద్దనే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎవరూ ఆందోళన పడకుండా ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ బియ్యం సరుకులు తీసుకువెళ్లవచ్చని అన్నారు. ఈ 15 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తీసుకోవచ్చని చెప్పారు. పొద్దున్నే 8 నుంచి 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 గంటల వరకు 1 నుంచి 15 తేదీల్లో ప్రజలు వారికి అనుకూలం ఉన్న సమయంలో రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి అక్కడే ఈ రేషన్ సరుకు తీసుకోవచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గుంటూరులో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరిగింది. మనం పొద్దున్న నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో ప్రజాప్రతినిధులు అందరూ సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను కూడా స్వయంగా వచ్చి ఇక్కడ 61 షాప్ నెంబర్లో రేషన్ స్వయంగా ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చూడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది మీకు ఎప్పుడైతే కన్వీనియంట్ ఉందో, పనికి వెళ్ళేటప్పుడో లేకపోతే వచ్చేటప్పుడో ఏ సమయంలో అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలోనే మీరు షాపులోనే ఇది తీసుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా పొన్నూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఆదివారం ఉచిత యోగా శిబిరాన్ని ప్రారంభించామని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ యోగా శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనలోని భావోద్వేగాలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో యోగా చేయడం ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. నిన్ను ఆదుకునే శక్తి, నీలో ఉన్న శక్తి, దానిని బయటికి తీసుకొచ్చేది యోగా అని అన్నారు. ప్రతిరోజు కొనసాగే ఈ యోగా శిక్షణ కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో పలు యోగా శిక్షణ కేంద్రాలను మరియు జిమ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తులసి సిడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్లాస్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో నా కార్యాలయంలో యోగా క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే యోగా గురువర్యులు శ్రీనివాస్ గారు, జుజ్జూరు శ్రీనివాసరావు గారు, అలాగే అల్రాజేశ్వరరావు గారు, వీళ్ళందరి సమక్షంలో రాబోయేటువంటి 21 రోజుల్లో ఒక కోర్సుని ప్రతి నెల కూడా ఒక 21 రోజులు ఒక బ్యాచ్ని ట్రైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమంగా దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమైనటువంటి ఆలోచన అయితే సంపన్నమైనటువంటి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను మంజూరు చేయాలని కోరుతూ రేపు తూర్పు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, రావుల అంజుబాబు, అకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు మరి ఉదయం 10 గంటలకు తూర్పు సంబంధించి ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అట్లాగే మిగిలిన ప్రాంతాల్లో ఇవ్వని అప్లికేషన్లన్నీ కూడా మరి తూర్పు తహసీల్దార్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని మరి రేపు నిర్వహిస్తూ ఉన్నాం. మీ నగరంలో రాసిన అప్లికేషన్లు ఇంకా మిగిలి ఉన్నాయని కూడా తీసుకొచ్చి రేపు 10ంటికి తూర్పు తహసీల్దార్ గారి కార్యాలయం బీఆర్ స్టేడియం పక్కనే మరి అక్కడ ఉంది. దానికి అందరూ కూడా వచ్చి లబ్ధిదారులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇచ్చిన అప్లికేషన్లన్నీ కూడా మరి స్క్రూటినీ చేసి మరి అవన్నీ కూడా మరి అర్హులైన అందరూ కూడా మరి 2 సెంట్ల స్థలంలో 5 లక్షలతోటి గృహ నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే అప్లికేషన్ పెట్టిన అందరూ కూడా సొంత ఇంటి కళ ఏదైతే వాళ్ళు సొంత ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరే దాంట్లో వాళ్ళు భాగస్వాములు అయ్యి రేపు అప్లికేషన్ ఇచ్చే దాంట్లో అందరూ కూడా పాల్గొనాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. మానసిక ఒత్తిడి, మతిమరుపు అనే అంశాలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో మానసిక ఒత్తిడి, మతిమరుపు అనే అంశాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మానసిక వైద్యులు కె సురేష్ కుమార్, డాక్టర్ ఎన్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ నేటి సమాజంలో వయసు మీరిన వారిలో మానసిక ఒత్తిడి, మతిమరుపు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ప్రధానంగా వాకింగ్ చేయటం, ధ్యానం చేయటం ద్వారా, ఆహార నియమాలు పాటించడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అంటే కొంచెం హై ఇంటెన్సిటీ నడుస్తున్నప్పుడు వేగంగా నడవాలి, చెమటలు పట్టేంతగా నడవాలి. ఇప్పుడు వయసు పైబడి ఇలాంటివి చేయాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందు నుంచే మొదలు పెట్టాలి ఇలాంటివన్నీ. అదొకటి. మళ్ళీ అది స్ట్రెస్ రిలీఫ్. మీరు స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఇలా డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది, మానసిక ఒత్తిడి. ఇంకొకటి మానసిక ఒత్తిడి అన్నప్పుడు ఏదో ఒక మానసిక జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మానసిక జబ్బులు వస్తున్న వాళ్ళలో కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు స్కిజోఫ్రీనియా వ్యాధి ఉన్న వాళ్ళలో డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ పోటీ పరీక్షలకు, అన్ని రకాల ఎంట్రన్స్ టెస్టులకు, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై ఉచిత శిక్షణ కార్యక్రమం జరిగింది. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో మానవతా ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ కె సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం వలన పోటీ పరీక్షల్లో సునాయాసంగా పాల్గొని ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పావులూరి రమేష్, సాంబశివరావు, శివాజీ, ఉప్పల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయం, జిల్లా గ్రంథాలయ దీనిలో దాదాపుగా 10-15 రోజుల నుంచి ఉచితంగా కోర్సులకి, అనేక రకాలైనటువంటి కోర్సులకి మానవతా సంస్థ వివిధ విభాగాలకు సంబంధించి కోర్సులకి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. సంస్థ తరపున ఎన్నో కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా ఎక్కువ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఇంకా విద్యా వైద్యం మీద ఎక్కువ ఈ సంవత్సరం ఎక్కువగా మేము బాగా దృష్టి పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలని సమాజానికి అందిస్తున్నాము. ఇంకా ముందు కూడా అందిస్తామని. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ నుంచి 7th క్లాస్ వరకు రకరకాల క్వాలిఫికేషన్స్తో రకరకాల పోస్టులు పడ్డాయి, గవర్నమెంట్ పోస్టులు. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి అవసరమైన జనరల్ నాలెడ్జి, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేది జిల్లా గ్రంథాలయ సంస్థలో మానవతా సంస్థ ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు 3 గంటల సేపు ఉచితంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ప్రతి ఆదివారం ఒక మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి నిరుద్యోగులైన వారు, రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ప్రజలపై మరో 32 కోట్ల రూపాయల ఆస్తి పన్ను భారం ఎలా పడబోతుందనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది.
బ్రాడీపేటలోని బాలానంద విజ్ఞాన కేంద్రం మీటింగ్ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో ఫాక్వా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచమని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు. నగర ప్రజలపై మరో 32 కోట్ల మేర ఆస్తి పన్ను పెంచేందుకు రంగం సిద్దం చేస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భార్గవి, నారాయణరెడ్డి, యుగేందర్, నడింపల్లి గురుదత్, ప్రొఫెసర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కొలతలు వేయడంలో తేడా వల్ల తప్పు చూపించబడుతుంది. గతంలో 500 చదరపడుగులు చూపించాల్సింది 350 చదరపడుగులు చూపించుండొచ్చు. అది డీవేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అది మున్సిపాలిటీ వాళ్ళు చేసిన తప్పే. అప్పుడు సరిగా వాళ్ళు అంచనా వేయలేకపోయారు, సరిగా లెక్క కట్టకపోవటం వల్ల ఆ డీవేస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ డీవేస్ట్కి కూడా వాళ్ళు మనం దాంతో సంబంధం లేకుండా గతంలో ఇంటి పన్ను చదరపు గజాలకు సంబంధించి ఇంటి కొలతల్లో ఏమైనా తేడా ఉన్నా ఆ తేడాను కూడా ఇప్పుడు డీవేస్ట్గా భావించి దానికి కూడా ట్యాక్స్ అయిపోతా ఉన్నారు. డీవేషన్ ట్యాక్స్ కావచ్చు, లేదా ప్లాన్ లేకపోవటం వల్ల ట్యాక్స్ కావచ్చు. ఎన్ని ట్యాక్స్ వల్ల మొత్తంగా భారీగా ప్రజల మీద పడే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో వాళ్ళ మేనిఫెస్టో రాసుకున్నది ఇది. అసలు వాస్తవంగా ఈ ఆస్తి ఆధారిత ఇంటి పన్ను దుర్మార్గం అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పారు. ఆస్తి ఏమన్నా ఇది ఆస్తి ఆధారంగా ఇంటి పన్ను వేయడానికి ఇది ఏమన్నా మనం అమ్ముకుంటున్నావా? శ్రీ విఘ్నేశ్వర డ్రామా కంపెనీ అధినేత, నిర్మాత వీరెళ్ల శివనాగేశ్వరరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన వీరెళ్ల శివనాగేశ్వరరావుకు పలువురు ప్రముఖులు, కళాకారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి సినిమాలను వీరెళ్ల నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, నలకా శ్రీనివాస్, హరిబాబు, అమ్మా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వీరెళ్ల నాగేశ్వరరావు అనే అతను ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మాకు ఫస్ట్ నుంచి నడక సాగింది కలిసి. ఆయన ఎన్నో బాధలు పడి కష్టపడి పైకి వచ్చాడు. ఏ రకంగా అంటే కల్లహర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం మేమిద్దరం ఒక పని మీద. ఆయన కూర్చోబెట్టి నీ పిల్లలు ఏం చేస్తారు, నువ్వేం చేస్తారని అడిగాడు. ఆయన ఆ రోజు ఆయన బంగారు నోటుతోటి పిల్లల చేత చెప్పుల షాపు పని చేస్తారంటే అది పెట్టించు అన్నాడు. డ్రెస్ కంపెనీ పెట్టించు అన్నాడు. అట్లాగే అన్నీ చేయటం జరిగింది. కానీ మేము విన్నాం, సైకిల్ మీద తిరిగి పచ్చళ్ళు అమ్మినటువంటి రామోజీరావు, క్రేన్ ఒక్కబడి సుబ్బారావు గారు, గంధి సుబ్బారావు గారు, త్రిపులెక్స్ సోప్ ఆయన కూడా సైకిల్ మీద తిరిగి అయ్యారు. అట్లాగే వీరెళ్ల నాగేశ్వరరావు కూడా సైకిల్తో స్టార్ట్ అయ్యి కారు వరకు వెళ్ళారు. ఇంకా 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 ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో మిత్రులందరికీ నమస్కారం. నా ఈ 60వ సంవత్సరం పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను చింతామణి సొంతమొగుడు అనే సినిమాకి మాటలు కథ రాసుకొని నిర్మాత నేనే అయ్యుండి దర్శకత్వం కూడా నేనే వహించున్నాను. రుద్రాక్షరం అనే సినిమాకి నిర్మాత కథ నేనే రాసుకున్నాను. అయితే ఆ రుద్రాక్షరం సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నామండి యూట్యూబ్ ద్వారాగా. ఇంత ముంగల 6 OTTల్లో రిలీజ్ అయింది. ఈరోజు కళలే నా ప్రాణము యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈరోజు రిలీజ్ చేస్తున్నామండి. అందరూ ఆదరిస్తారని ఆ ఛానల్ని ప్రతి ఒక్కరని పేరు పేరున వేడుకుంటున్నాను. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చౌక డిపోలో రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్. రేషన్ సరఫరాలో అవినీతిని అరికట్టడమే లక్ష్యమని వెల్లడి. మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. నషా ముక్త్ భారత్ అభియాన్ మార్దాన్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎస్పీ సతీష్ కుమార్ సూచన.
ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ సహించదన్న ఎమ్మెల్సీ ఆలపాటి. నగరంలో అట్టహాసంగా BNI 5K వాక్. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చౌక డిపోలో నిత్యావసరాల పంపిణీ. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.